పెట్టుబడి వచ్చేసి మన మిరప్పొడి చూడు. ఇది వచ్చేసి ఎక్కడ ఎటు చూసుకున్న మిరప్పొడి అయితే ఇలా ఉందన్నమాట. మిరప్పండు ఇలా ఇది మూడో కటింగ్తో కాయ క్వాలిటీ తగ్గడం లేదు, సైజు తగ్గడం లేదు. మనకు డ్యామేజ్ శాతం చాలా పక్కన వాళ్ళతో పోల్చుకుంటే 80-90% వాళ్ళతో పోల్చుకుంటే మనకు డ్యామేజ్ శాతం ఏదో 5-10% మాత్రమే డ్యామేజ్ శాతం ఉన్నది. మనకు కాయ క్వాలిటీ బాగుంది, బెటర్గా ఉంది పక్కన వాళ్ళతో పోల్చుకుంటే. ఇలా ఉంది అన్నమాట. ఇటు చూసుకున్నాం మీ కళ్ళ ముందే కాయ ఉంది. ఇది వచ్చేసి మూడో కటింగ్ ఇది అన్నమాట. ఇలా ఉంది. ఇటు చూసుకోవచ్చు, ఎటు చూసుకున్నా ఇలా ఉంది మూడో కటింగ్ అన్నమాట. చూడు కాయ క్వాలిటీ ఎలా ఉంది. ఇటు చూసుకున్న కాయ క్వాలిటీ కానీ వచ్చేసి మనకు మచ్చ అనేది మనకు చాలా అసలు మచ్చ డ్యామేజ్ ఏరియా అవసరం కూడా లేనట్లా ఉంది అనమాట. మచ్చ అనేది చూసుకుంటే న్యాచురల్ కలర్ ఎలా ఉంది చూడు. వచ్చేసి ఎటు చూసుకున్నా మనకు ఇలా రెడ్డిగా ఉందన్నమాట. ఏ కప్పును చూసుకున్నా, ఏ కప్పులో చూసుకున్నా ఇలా ఉన్నామన్నమాట కాయలు. కాయలు క్వాలిటీ కానీ ఏ కుప్పను చూసుకున్నా మనకు మచ్చ శాతం అనేది చాలా తక్కువ పక్కన వాళ్ళతో పోల్చుకుంటే. మనకు ఇలా క్వాలిటీ కానీ ఉంది అన్నమాట. వచ్చేసి ఈ కుప్ప మీద వచ్చేసి ఇవి రెండో కటింగ్ అన్నమాట. ఇవి రెండో కటింగ్. ఇవి తీసుకునే వాళ్ళు అక్కడ ఇక్కడ బుక్ చేసుకున్న వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఇలా ఎనీ టైం స్టాక్ పెట్టుకొని ఇలా బుక్ చేసుకున్న వాళ్ళకి ఇతర రకాలుగా పంపిస్తూనే మనకు ఇలా కాయలు అయితే ఇలా ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి రెండో కటింగ్ అన్నమాట. ఈ కుప్ప మీద ఆల్మోస్ట్ ఇలా ఉన్నామన్నమాట. ఈరోజు తారీఖు గురించి చూసుకుంటే 30 తారీఖు వచ్చేసి 8:12 అయింది అనమాట. మార్నింగ్ వచ్చేసి జనవరి 30 తారీఖు మార్నింగ్. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వచ్చినా కానీ కాయ అయితే ఇలా క్వాలిటీగా ఉండడం అయితే ఓకే. అంతా అయితే మొత్తము ఆరేసుకోవడం అయితే జరిగిందనమాట. వచ్చేసి ఇలా ఉంది. ఎటు ఇలా అంతా ఆరేసుకోవడం అయితే కాయ మనకు క్వాలిటీ కానీ మనకు ఒక చోటు కాకుండా 6 రకాలు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఇలా ఉంది. ఇలా ఇప్పుడు ఒక 20 మంది లేబర్ కటింగ్ చేశారనమాట. ఆ కుప్పల మంది కాదని మళ్ళీ కటింగ్ చేసింది అంతా సగం చేసినాం అనమాట. వచ్చేసి అంతా ఇలా వచ్చేసి మనకు ఆరడానికి అంతా ఇలాగా వచ్చేసి పక్కనే తోట అనమాట. వచ్చేసి ఏంటి చూసుకున్నా ఇలా ఉండడం అయితే జరిగింది అనమాట. ఆ చివరి నుంచి చివరి దాకా అయినా ఇలా మనకు కాయ క్వాలిటీ కానీ సమస్యలు లేనట్ల వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా రైతు సోదరులు కొత్తగా చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి. ముఖ్యంగా రైతులు కొత్త రైతులకి షేర్ చేయండి. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.